ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మిగిలినటువంటి మంత్రులు లేదా సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ ఈ బృందం అంతా వెళ్ళి దావోస్ ఒకసారి సంవత్సరానికి వెళ్తే ఖర్చు అయ్యేది దగ్గర 20 నుంచి 25 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఖర్చు అయింది. ఈ ఖర్చు అంతా పెట్టి వెళ్ళి తండ్రి కొడుకులు ఇద్దరు డప్పు కొట్టుకోవడానిక? దేనికి ఈ తాపత్రయం అంతనా? మొన్న ట్రంప్ గారిది చూసాం మనం. వెనిజులాలో ఒక మచాడో అనేటువంటి ఒక మహిళకి వారికి నోబెల్ ప్రైజ్ వచ్చింది, పీస్ ప్రైజ్. దాన్ని మొన్న ట్రంప్ గారు తీసుకొచ్చి అది ఇవ్వడం. ఈరోజు ప్రపంచంలో ఈ అస్థిరతకు కారణమైనటువంటి డొనాల్డ్ ట్రంప్ ఆవిడ దగ్గర నుంచి ఆ నోబెల్ ప్రైజ్ని అందుకుంటున్నట్టుగా కొన్ని విజువల్ చూసాం. వారు కూడా ప్రకటన చేశారు. నోబెల్ పీస్ ప్రైజ్ వ్యవస్థాపకులు కానీ లేదా సంస్థ కానీ ఏం చెప్పిందంటే అది మేము ఎవరికైతే ఇస్తామో వాళ్ళకే చెందుతుంది తప్ప అది ఎవరికి బదలాయింపులు కానీ వేరెవరికి ఇవ్వడానికి కానీ అవకాశం లేదు అని చెప్పి ఆ సంస్థ చెప్పింది. ఉద్దేశం ఏంటంటే క్రెడిట్ చోరీ చేయడానికి వీల్లేదు అని దాని అర్థం. మేము మచాడో అనేటువంటి మహిళకి వెనిజులాకు సంబంధించి ఈ శాంతి బహుమతి ఈ నోబెల్ ప్రైజ్ ఇచ్చామని చెప్పారు. అమెరికాకి ట్రంప్ ఎలాగో ఈ ఆంధ్రాకి 2 పంపులు వాళ్ళు తయారైనాయి. ఓ పంపేమో తండ్రి కొడుకు కొడుతుంటాడు, ఇంకో పంపేమో కొడుకు తండ్రి కొడుతుంటాడు. ఈ 2 పంపులు కలిసి నిన్న స్విట్జర్లాండ్లో ఆ పని మీద ఉన్నాయి. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీరు ఇంత గొప్ప, మాకన్నా గొప్ప విజనరీ లేడు. నాకు తెలిసి నా జనరేషన్కి లేదా అక్కడ ఉన్నవారు అందరూ కొంతమంది నాకంటే పెద్దవారు ఉండొచ్చు, కొంతమంది నాకంటే నా వయసు ఉండొచ్చు, చిన్నవాళ్ళు ఉండొచ్చు. బహుశా మన జనరేషన్కి నాకు తెలిసి చాలామందికి ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు గొప్ప నటుడు, తర్వాత చిరంజీవి గారు నా ఫేవరెట్ హీరో కాబట్టి చెప్తున్నా. బహుశా అందరికీ చిరంజీవి గారు ఇష్టం ఉండాలని లేదు, కానీ నాకు తెలిసి నా జనరేషన్లో చిరంజీవి గారు గొప్ప నటుడు, స్వయం కృషితో పైకి వచ్చినటువంటి వాడు. ఎప్పుడన్నా చిరంజీవి గారు నేను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నేనే గొప్ప నటుడిని అని ఎప్పుడన్నా చెప్పుకోవడం ఎప్పుడైనా చూసామా? పోనీ చిరంజీవి గారిని పక్కన పెడతాం, పోనీ గతంలో ఎన్టీ రామారావు గారు నా అంత గొప్ప నటుడు తెలుగు ఇండస్ట్రీలో లేడు అని ఎప్పుడైనా చెప్పుకోవడం చూసామా? నాకు తెలిసి భారతదేశ క్రికెట్ చరిత్రలో సచిన్ టెండూల్కర్ గారు ఉన్నారు. నాకు తెలిసి ప్రపంచంలోనే అతిపెద్ద ఆ బ్యాట్స్మెన్స్లో గొప్ప బ్యాట్స్మెన్ అని చెప్పి కీర్తించినటువంటి పరిస్థితులు సర్ బ్రాడ్మ్యాన్ దగ్గర నుంచి ప్రపంచం అంతా కీర్తించింది. ఎప్పుడన్నా సచిన్ టెండూల్కర్ గారు ఈ ప్రపంచంలోనే నేనే దిగ్గజ బ్యాట్స్మెన్ని, నాకన్నా గొప్ప బ్యాట్స్మెన్ లేడు అని చెప్పి ఎప్పుడన్నా చెప్పుకోవడం చూసామా? కానీ మన కర్మ ఏంటంటే నేను విజనరీ అని చెప్పి చెప్పుకునేటువంటి గొప్ప నాయకుడు దొరికాడు మనకి, చంద్రబాబు నాయుడు గారు. ఆయన విజనరీ అని చెప్పి ఎవరన్నారు? ఆయనే అన్నాడు. ఎవరో ఒక ఆయన ప్రెస్ మీట్లో ఇలా 1-to-1 ఇంటర్వ్యూ అవుతుంటే ఆయన అన్నాడు, నాకెవరు ఏం చెప్పక్కర్లేదు, నేను భవిష్యత్తుని ఊహించిస్తాను, నేను భవిష్యత్తుని ఊహించుకొని ఏం జరుగుతుందో చెప్పేస్తాను, నేను విజనరీ అన్నాడు. మన గురించి, మన గొప్పతనం గురించి పక్కవాడు చెప్పాలి, లేదా మన నాయకులం అయితే మన ప్రజలు చెప్పాలి. మనం మంచి పనులు చేస్తే మన పనులు మాట్లాడాలి తప్ప మనకు మనం గొప్పలు చెప్పుకునేటువంటి దాంట్లో నేను గొప్ప విజనరీ అని చెప్పుకునేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి మన ఈ రాష్ట్రానికి దొరకడం మన దౌర్భాగ్యం. నిన్న నా మీద కూడా